హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఇప్పటిదాకా 4 సీజన్స్ సక్సెస్ఫుల్గా అయ్యాయి. మీకు చాలా మంచి స్టోరీస్ ఇచ్చాను గత 4 సీజన్స్లోనే ఆశిస్తున్నాను. అలానే జనరల్ టాపిక్స్లో కూడా మీకు చాలా మంచి ఎపిసోడ్స్ చేశాను. గాడ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి, ఫ్యాన్ వార్స్ ఎలా అవుతున్నాయి, లవ్ లైఫ్లో ఇంపార్టెంట్, వాటి మీద ఇంకా చాలా మంచి ఎపిసోడ్స్ చేస్తాను కూడా. చాలా థ్యాంక్స్ మీ అందరి సపోర్ట్కి. నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మరీ ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. అలా చెప్తేనే కదా నాకు కూడా నా ఫాల్ట్స్ అండ్ స్ట్రెంగ్స్ ఏంటో తెలుస్తాయి. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. కీప్ డూయింగ్ ఇట్. ఈ సీజన్ 5 ట్రైలర్కి స్వాగతం. సీజన్ 5 నేమ్ నేను ఆల్రెడీ ఇన్స్టాలో అనౌన్స్ చేశాను. సీజన్ 5 నేమ్ అర్జున్, సన్ ఆఫ్ సుజాతారావు. ఈ సీజన్ అంతా కూడా ఒకటో స్టోరీ, జస్ట్ లైక్ సీజన్ 3 DNA. ఎవ్రీ ఎపిసోడ్ లెస్ దాన్ 12 minutes ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ జానరా అంటే దీన్ని మన తెలుగులో జానర్ అంటూ ఉంటాం, కానీ ఇది యాక్చువల్గా ఫ్రెంచ్ వర్డ్. జానరా అని అనాలి, కానీ తెలుగు ఇంగ్లీష్లో అందరూ జానర్ అని అంటూ ఉంటారు. ఎనీవే, అందరికీ అర్థమయ్యేటట్లు నేను కూడా జానర్ అంటూ ఉంటాను. ఇది ఒక కొత్త జానర్ నేను ట్రై చేస్తున్నాను. ఈ సీజన్ 5లో 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్లాట్ ఏంటంటే, ఒక కపుల్కి చాలా ఇయర్స్ నుండి ట్రై చేస్తే కానీ పిల్లలు పుట్టరు. అలా పుట్టిన పిల్లాడే అర్జున్ ఒక స్పెషల్ చైల్డ్లా పుడతాడు. స్టోరీ అంతా 1999 నుండి కరెంట్ సిచ్యువేషన్ దాకా రన్ అవుతూ ఉంటుంది. ఆ కుర్రాడికి ఉన్న ప్రాబ్లం ఏంటి, మదర్ సుజాత ఎలా పెంచింది అర్జున్కి ఉన్న ప్రాబ్లం అంతా మనం ఎపిసోడ్ 1లోనే తెలుసుకుంటాం. నేను స్టోరీ అనుకున్నాక జస్ట్ ఈ పిల్లాడి స్పెషల్ చైల్డ్ అండ్ 3rd ఎపిసోడ్లో వచ్చే ఇంటర్వల్ బ్లాక్ ఒకటే అనుకున్నాను. మిగిలిందంతా కూడా నేను లాస్ట్ 2 weeksలో రెడీ చేసుకున్నాను. చెప్పాను కదా, నేను ఫెబ్లో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి నాకు టైం దొరకలేదు కూర్చొని ఆలోచించి స్టోరీస్ రాయడానికి. అప్పటికి రాశాను అనుకోండి, కింగ్ కోబ్రా రాశాను, గాడ్ గురించి రాశాను, ఇంటి నెంబర్ 33B రాశాను. కానీ పర్టికులర్గా ఒక సీజన్ ఇది ప్లాట్ అయితే ఎప్పుడైతే అనుకున్నాను, కానీ దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్గా ఎప్పుడు ప్లాన్ చేయలేదు. నేను స్టోరీ అయితే నేను ఆలోచించలేదు. అంటే ప్రతి మనిషికి కూడా సంతోషంగా ఉండాలంటే చుట్టుపక్కల నలుగురు ఉండాలి. కానీ తనకి తాను తెలుసుకోవాలనుకుంటే, తన గురించి ఎక్కువగా ఆలోచించుకోవాలనుకుంటే తను ఒక్కడే ఉండాలి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అప్పుడే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. సో ఆఫ్టర్ స్పెండింగ్ టైం విత్ మై సెల్ఫ్ అగైన్ ఈ స్టోరీని అద్భుతంగా తయారు చేశాను. యాక్చువల్గా ఎపిసోడ్స్ 4, 5 విల్ బీ ఛాలెంజింగ్. నాకే ఛాలెంజింగ్గా ఉంటాయి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆ సిచ్యువేషన్స్ని, మిమ్మల్ని ఎలా మెప్పించగలుగుతానని నేను చాలా ఆలోచిస్తున్నాను దాని గురించి. ఎందుకంటే నేను నెరేట్ చేసేటప్పుడు మీకు ఆ విజువల్ కనపడాలని అనేది నా ప్రయత్నం. ఈ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ 4th and 5th ఎపిసోడ్స్. ప్రతి డైలాగ్కి ఒక లింక్ ఉంటుంది. ఫస్ట్ సీజన్ నుండి కూడా ప్రతి డైలాగ్కి ఫ్యూచర్లో ఒక లింక్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను రాసిన స్టోరీస్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఎవరైనా ఉంటే కనుక, లైక్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ కనుక ఉంటే, వెబ్ సిరీస్కి చాలా మంచి స్కోప్ ఉన్న స్టోరీ ఇది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వన్. మీరంతా వినాలి, మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. అఫ్కోర్స్ దానికి నేను ఇంకా రిలీజ్ చేయాలనుకోండి స్టోరీ మొత్తం. 1-2 ఎపిసోడ్స్ మొత్తం స్క్రిప్ట్ అంతా అయిపోయింది. అండ్ ఫ్యామిలీతో కొంచెం బిజీగా ఉండడం వల్ల టైం దొరకలేదు మధ్యలో రికార్డింగ్కి. టూ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ మై లైఫ్. బట్ డెఫినెట్గా ఎపిసోడ్ 1 నేను నెక్స్ట్ వీక్ మిడ్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. డోంట్ మిస్ ఇట్. DNA స్టోరీకి ఎవ్రీ ఎపిసోడ్ టైటిల్ తెలుగులోనే ఉంది కదా, దీనికి అన్ని ఎపిసోడ్స్ నేమ్ టైటిల్ ఇంగ్లీష్లోనే పెట్టాను. ఫస్ట్ ఎపిసోడ్ నేమ్ థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. మీరు నాతో ఇన్స్టా అండ్ ట్విట్టర్లో డైరెక్ట్ మెసేజ్ చేయవచ్చును. నేను ఆన్లైన్లో యాక్టివ్గానే ఉన్నాను. అలానే ఎవరికైనా నాతో స్టోరీ డిస్కషన్స్లో కానీ, మీరు అనుకున్న స్టోరీస్కి నా హెల్ప్ ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్గా కలిసి వర్క్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు కొలాబరేట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ విల్లింగ్ టు కొలాబరేట్ విత్ మీ. అలానే ఈ సీజన్ తర్వాత నాతో వర్క్ చేయడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ, లెట్స్ డిస్కస్. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. వెరీ సూన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను. నా పేరు విజయపల్ల. మరి అప్పటిదాకా గప్చుప్.